ఇండియాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని తప్పుడు అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని జనసేన పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాజకీయ విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలు చేయడం, అసత్య ప్రచారం సాగించడం సహించబోమని జనసేన నేతలు స్పష్టం చేశారు. ఇటువంటి పోస్టులు ప్రజల్లో గందరగోళం సృష్టించి శాంతి భద్రతలకు ముప్పుగా మారుతున్నాయన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటంలో ఏదైతే ఆయన హామీ ఇచ్చారో ఆ హామీ ఇచ్చిన పెద్దామ కోసం వచ్చి ఆమెకి ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఆమెకి ఆమె కుటుంబానికి అండగా నిలబడిన మా పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏదైతే సోషల్ మీడియాలో ఆయన మీద ఆడవారని కూడా చూడకుండా, అది వృద్ధురాలని కూడా చూడకుండా ఆ పెద్దామను కూడా అసభ్యంగా కళ్యాణ్ గారి మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దాని మీద మా జనసేన పార్టీ మా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ రోజు తన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారో వారిని వెంటనే శిక్షించాలని చెప్పి, ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వైసీపీ ప్రతి ఒక్కరికి కూడా చెంపపెట్టులాగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇలాంటి వారికి మరొక్కసారి ఏదైనా ఇలా చేస్తే ఏదైనా సరే జన సైనికులు ఇప్పుడు మా నాయకుడిని దీంతో సానుకూలంగా నిమ్మలంగా ఉంటున్నారు. మా పవన్ కళ్యాణ్ గారు గనక ఒక్కసారి గనక ఆయన పర్మిషన్తో చేస్తే వైసీపీ ఏదైతే ఈ పేటీఎం వాళ్ళు ఉన్నారో మొత్తం పారిపోయేలాగా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటంలో ఏదైతే ఆయన హామీ ఇచ్చారో ఆ హామీ ఇచ్చిన పెద్దామ కోసం వచ్చి ఆమెకి ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఆమెకి ఆమె కుటుంబానికి అండగా నిలబడిన మా పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏదైతే సోషల్ మీడియాలో ఆయన మీద ఆడవారని కూడా చూడకుండా, అది వృద్ధురాలని కూడా చూడకుండా ఆ పెద్దామను కూడా అసభ్యంగా కళ్యాణ్ గారి మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దాని మీద మా జనసేన పార్టీ మా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ రోజు తన మీద చర్యలు తీసుకోవాలని